మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. హాల్లో వల్లభ నిండా ముసుగు కప్పుకొని కనీసం ముఖం కూడా కనిపించకుండా వణుకుతూ సోఫాలో పడుకొని ఉంటారు. అప్పుడే నైని, హాసిని అక్కడికి వస్తారు. తిలోత్తమ అక్కడే నిలబడి ఉంటుంది. "ఏమైంది అత్తయ్య? వల్లభ బావగారు అలా వణికిపోతూ దుప్పటి కప్పేసుకున్నారని" నైని ప్రశ్నిస్తూ ఉంటే, "చలి జ్వరం అనుకుంటా నైని, అందుకే వల్లభ అలా వణికిపోతున్నాడు" అని తిలోత్తమ అంటుంది. అప్పుడే విక్రాంత్ అక్కడికి వచ్చి, "బ్రో, చలి జ్వరం అంతలా వణికిపోతున్నావు, హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా, పద బ్రో" అని విక్రాంత్ చెప్తూ ఉంటాడు. "ఏమొద్దురా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి" అని వల్లభ మాటలు దుప్పట్లో నుంచి వినిపిస్తూ ఉంటాయి. "అన్నయ్య, నువ్వు అలా ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయకూడదంటే నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకోవాలి కదా, ఇలా హాల్లో పడుకుంటే వస్తూ పోయే వాళ్ళు ఉంటారు, నీకు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, రూమ్‌లోకి వెళ్ళి పడుకో అన్నయ్య అయితే" అని విశాల్ అంటాడు. "వెళ్ళి గదిలో పడుకో అన్నయ్య, లేకుంటే నిద్ర కూడా ఇక్కడ సరిగా పట్టదు" అని విశాల్ అంటే, "కాస్త వణుకు తగ్గితే నిద్ర అదే పడుతుందిలే" అని వల్లభ మాటలు దుప్పట్లో నుంచి వినిపిస్తూ ఉంటాయి. అయితే దుప్పట్లో వల్లభ ఉండడు. గంటలమ్మ దుప్పటి కప్పేసుకొని వల్లభలాగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే హాసిని దుప్పటి కప్పేసుకున్న ఆ గంటలమ్మ దగ్గరికి వచ్చేసి మీద కూర్చొని డిషుం డిషుం అని మీద ఎగురుతూ ఉంటుంది. దాంతో గంటలమ్మ, "ఇక్కడ ఉన్నది వల్లభ కాదు నేను" అని చెప్పలేక అలా హాసిని ఎగురుతూ ఉంటే నొప్పులకి తట్టుకోలేక "అమ్మ అయ్యో" అని లోపలే బాధపడుతూ ఉంటుంది. హాసిని మాత్రం అలాగే డిషుం డిషుం అని బాగా ఎగురుతూ కూర్చుంటూ అదిమేస్తూ ఉంటుంది. "అక్క, ఏం చేస్తున్నావు? వదిన, ఏం చేస్తున్నావు?" అని నైని, విశాల్ కూడా అడుగుతూ ఉంటారు. "లేదు విశాల్, నాకిక్కడ చాలా బాగుంది" డిషుం డిషుం అని అలా ఎగురుతూనే ఉంటుంది. కాసేపటికి దుప్పట్లో నుంచి ఎటువంటి సౌండు రాకపోవటంతో, "వల్లభన్నయ్య, ఆర్ యూ ఓకే? నువ్వు బాగానే ఉన్నావా?" అని విక్రాంత్ అడుగుతూ ఉంటే, "అన్నయ్య, అన్నయ్య" అని విశాల్ కూడా పిలుస్తూ ఉంటాడు. అప్పుడే వల్లభ గాయత్రి పాపని ఎత్తుకొని అక్కడికి వచ్చి, "హలో, నేను ఇక్కడ ఉంటే అక్కడ మీరెవరిని పిలుస్తున్నారు?" అని అడుగుతూ ఉండటంతో అందరూ వల్లభ వైపు షాకింగ్‌గా చూస్తూ ఉంటే ఇక తిలోత్తమ టెన్షన్ పడుతూ ఉంటుంది. దుప్పట్లో దాక్కుని ఉన్న గంటలమ్మ కూడా, "అయ్యో, ఇలా దొరికిపోయానేంటి" అని టెన్షన్ పడుతూ ఉంటుంది.